హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నటేశ్వరి వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్నెస్ హెల్త్ కమిటీ. డైట్ పర్పస్ మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్న పీపుల్కి మేము కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేది రికమెండ్ చేస్తాం. టెస్ట్లు అనగానే మాకు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు, ఎలాంటి టాబ్లెట్స్ యూస్ చేయడం లేదు, ఎందుకంటే టెస్ట్లు అని అంటుంటారు. బట్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక డైట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మన బాడీ వర్కింగ్ అంటే మన ఆర్గన్స్ వర్కింగ్ ఎలాగుందని చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, సో మేము టెస్ట్లు చేయించుకోమన్నాం కదా అని వాళ్ళు చేయించుకొని ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి సౌండ్ ఉండదు. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ అనేది వాళ్ళకి అలా ఉంటున్నాయి. లైక్ ఉమెన్స్ అయితే కనుక థైరాయిడ్ లెవెల్స్ అనేది ఫ్లక్చువేట్ అవటం, ప్రీ డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది హైలో ఉండటం, అండ్ హెచ్బి లెవెల్స్ అనేది 6% ఆర్ 7%కి పడిపోవటం, ఈ విధంగా ఉంటున్నాయి. అది ఎంత బాధాకరం. అండ్ నెక్స్ట్ జెంట్స్కి అయితే కనుక వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కూడా వాళ్ళకి ఫ్యాటీ లివర్లో ఉంటున్నారు, లివర్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా లేకపోవటం, కొలెస్ట్రాల్స్ అనేది హైలో ఉండటం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఏజ్ చూస్తే 25 to 30 మధ్యలోనే ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఒకప్పుడైతే కనుక మనం 50 ఏజ్ దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకోమనేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం 25-30 ఏజ్ వచ్చిన తర్వాత ఇయర్లీ వన్స్ బ్లడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఒక ఇష్యూ అనేది రేస్ అయినప్పుడు అది స్టార్టింగ్లోనే మనం క్లియర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అది సివియర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాతనే మన బాడీ ఇండికేషన్ ఇస్తుంది. సో ఆ టైంకి మన చేతిలో ఏమీ